హాయ్ అండి. ఈరోజు గోంగూర పప్పు చేసుకుందామండి. పులుపులుగా చాలా టేస్ట్గా ఉంటుంది. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు గోంగూర పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. పప్పు వేసుకుందామండి. గ్లాస్ పప్పు వేపుకుందాం. ఇది దోరగా వేపుకోవాలండి. వేపుకుంటే టేస్ట్గా ఉంటుంది. మరి మాడిపోకూడదు. ఇలా వేపుకోవడం వల్ల గోంగూర పప్పు టేస్ట్గా ఉంటుందండి. అంతే అండి, వేగిపోయింది. ఇలా వేగితే సరిపోతుంది. మరి మాడిపోకూడదు. స్టవ్ వేపేసుకుందాం. కుక్కర్ గిన్నెలో వేసేసుకుందామండి. వేసుకుని కడుగుదామండి పప్పు. గ్లాస్ పప్పు వేసుకున్నాం కదండి, 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. గోంగూర వేసుకుందామండి. శుభ్రం కడిగి పెట్టుకున్నది 2 గుప్పుళ్ళు వచ్చిందండి. పెద్ద కట్ట, ఒకటే కట్ట, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు చిన్న సైజు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు. కుక్కర్ మూత పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. విజిల్ పెట్టుకోవచ్చండి. ఒక 5 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది. మీడియం ఫ్లేమ్లోనే 5 విజిల్స్ అయితే సరిపోద్ది. చూద్దామండి పప్పు ఉడికిందా లేదా. పప్పు ఉడికిందండి, చూద్దాం. పప్పు గుత్తో మెదిపేసుకుందాం. ఇలాగా ఉప్పు వేయలేదండి, పప్పు ఉడకదని ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు. రాళ్ళు ఉప్పు. చింతపండు ఏది వేయలేదండి నేను. అసలు చింతపండు అవసరం లేదు, ఎందుకంటే గోంగూర పులుపు కదా, సరిపోద్దా పులుపు. అలాగా గ్లాస్ వాటర్ వేసుకుందామండి. చూసారా, అంతే అండి. ఇంకా నీళ్లు ఎక్కువ వేసుకున్నా బాగోదు. చూసారు, గోంగూర కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా బాగుంటదండి ఇలాగా. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. అంతే, ఇలా వేసుకుంటే చాలు. వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకోవచ్చండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతాయి ఆవాలు. 7 వెల్లుల్లి రెమ్మలండి, ఇలా పొట్టు తీసుకుని. 1 స్పూన్ జీలకర్ర అండి, 7 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు. ఎండుమిర్చి కొంచెం ఎక్కువే వేసానండి నేను. పచ్చిమిర్చి కారం లేవు, మీరు కారాన్ని పెట్టి వేసుకోండి. ఇందులో ఉల్లిపాయ వేసుకుందాం. చిన్న ఉల్లిపాయ ఇలా సీరుకుని. ఇది మరీ అవసరం లేదండి ఉల్లిపాయ, కొంచెం లైట్గా వేడితే చాలు. ఇందులో పోపులు అవి వేసుకో అవసరం లేదండి. మినపప్పు, శనగపప్పు, అది ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది. వేగిపోయిందండి పోపు. చూసారు, ఎండుమిరగాయ ఇది ఇలా వేగాల. వేగితే మంచి స్మెల్ వస్తుంది. పప్పు కూడా కమ్మగా ఉంటుంది. పప్పు వేసేసుకోవచ్చండి పొయ్యి మీద ఉండగానే. పప్పు ఉడికితే బాగుంటుందండి. కాసేపు ఇలా 2-3 నిమిషాలు పప్పు ఉడకాలండి. ఇది ఉడికితే బాగుంటుంది. చూసారు, ఉడికింది పప్పు. ఇలా ఉడికితే సరిపోద్దండి. 2 నిమిషాలు ఉడికింది తాలింపు పెట్టాక. ఇలా ఉడకడం వల్ల ఎండుమిరగాయ అది అందులో కారం దిగి బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది పప్పు. చప్పగా ఉంటే తినలేమండి పప్పు. కొంచెం బాగుంటేనే ఇలా ఎండుమిరగాయ అది ఎక్కువ వేసుకుంటే. వెల్లుల్లి రెమ్మలు అయ్యి, వెల్లుల్లి రేకలు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది. కట్టేసుకుందామండి. స్టవ్ అయిపోయింది ఇంకా. చూడండి ఎంత బాగుందో పప్పు గోంగూర. చాలా బాగుంది కదండి. గోంగూర ఎక్కువ ఉండడం వల్ల బాగుంటుంది పప్పు గోంగూర. పప్పు ఎక్కువ గోంగూర తక్కువ ఉంటే టేస్ట్ ఉండదండి. చూడండి, చూడడానికే బాగుంది, తినేయాలనిపించేస్తుంది. మీకు నేను చేసిన గోంగూర పప్పు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.